నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈ రోజు నుంచి మనం మహాభారత కథ విందాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మహాభారతం పార్ట్ 1. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అని ఎవరు ఎప్పుడు అన్నారో తెలియదు కానీ అన్న వ్యక్తి మాత్రం మహాజ్ఞాని అయి ఉంటాడు. ఎందుకంటే గారెలు కేవలం రుచిభరితమే కాకుండా శక్తి సమ్మిళితం కూడా. భారతీయ చరిత్రలో ఎన్నో యుద్ధాలు, రక్తపాతాలు జరిగాయి. అన్ని యుద్ధాలలోనూ అస్త్రాలు, శస్త్రాలు ఉంటాయి. కానీ ఈ మహాభారతంలో శస్త్రాలతో పాటు శాస్త్రం కూడా ఉంది. అందుకే మహాభారతం పంచమ వేదం అయింది. భారతీయ జనజీవనంలో ఈనాటికి ఒక భాగంగా మిగిలింది. యుగం మారి తరాలు మారినా ఈనాటికి నవోన్మేషంగా మిగిలిపోయింది. ప్రపంచంలోని కావ్య కథలన్నిటిలో మహాభారతమే పెద్ద గ్రంథం. సంస్కృతంలో వేదవ్యాసుడను కృష్ణ దైవోపాయనుడు దీని కర్త. వేదాలను 4 భాగాలుగా చేసింది ఈ వేదవ్యాసుడే. 10 లక్షలకు 1000కి పైగా శ్లోకాలతో మహాభారతం రచింపబడింది. 4 వేదాలను, వేదోపనిషత్తులన్నీ, అష్టాదశ పురాణాలను, మహాభారతాన్ని, భాగవతాన్ని వ్యాస మహర్షి మనకు అందించి భారత సంతతిని సౌభాగ్యం చేశాడు. ఈ మహాభారతం సజీవ గంగా. ఈ గంగా స్నానం చేసి తరించిన వారికి పునర్జన్మ లేదు. మహాభారతంలో లేనిది ఎక్కడా ఉండదు. మహాభారతంలో ఉండనిది ఎక్కడా ఉండదు. ఎన్ని తరాలకైనా ఇది నిత్యనూతకం. మహాభారతాన్ని తత్వజ్ఞులు తత్వశాస్త్రం అంటారు. ఆధ్యాత్మికులు వేదాంత గ్రంథం అంటారు. పరమ భక్తులు పురాణ గ్రంథం అంటారు. నీతి పండితులు నీతి శాస్త్రం అంటారు. ఇతిహాసకారులు ఇతిహాసం అంటారు. ఇదే ఈ మహాభారత విశిష్టత. ఆది పర్వము ఇతిహాస ప్రారంభం. నారాయణీం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. పూజ్యనీయులైన నరనారాయణులకు నమస్కారములు. విద్యాదేవి సరస్వతికి వందనములు. ప్రాచీన ఋషి వ్యాస మహర్షికి నమస్కారములు. మనకు జయం కలుగుగాక అని పైన చెప్పిన శ్లోక అర్థం. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ సో మచ్.